సో ముచ్చటేంటంటే లాస్ట్ వీడియోలో హోటల్ మేనేజ్మెంట్ ఎవరు చేయాలి ఎవరు చేయొద్దని తెలుసుకున్నాం. ఇవాళ అసలు హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. నెంబర్ 1, యూనివర్సిటీ అఫిలియేషన్. ఆ కాలేజ్ అసలు ఏ యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉందో చూసుకోవాలి. ఎందుకంటే నీ సర్టిఫికేట్స్ అన్నీ అదే యూనివర్సిటీ పేరు మీద వస్తాయి. తర్వాత నీకు కొన్ని జాబ్స్కి యూనివర్సిటీ రికగ్నిషన్ ఉంటే హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉందో చూసుకోవాలి. నెంబర్ 2, ఫెసిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కాలేజ్లో ఉండే ఫెసిలిటీస్ లైక్ షెఫ్స్ ఎట్లున్నారు, ట్రైనింగ్ బార్స్ ఉన్నాయా లేవా, హౌస్ కీపింగ్ ల్యాబ్స్ ఉన్నాయా లేవా, ఎన్ని కిచెన్స్ ఉన్నాయి, ఇంకా స్టాఫ్ అంతా టాలెంటెడ్ ఉన్నారా లేరా అని చూసుకోవాలి జరా. నెంబర్ 3, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఆ కాలేజ్కి ఉన్న ఇండస్ట్రీ టైప్స్ ఏమున్నాయి, ఏ హోటల్ బ్రాండ్స్తో టైప్ ఉన్నాయి, ఓవర్సీస్ ఛాన్సెస్ ఎట్లా ఇస్తున్నారు, జాబ్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఇస్తున్నారు అని ఒక లాస్ట్ 3 years నుంచి ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్నారు అనుకో హెల్ప్ అవుతుంది. నెంబర్ 4, ఇది మనందరి ఫేవరెట్, ఫీజెస్ ఇంకా స్కాలర్షిప్స్. చాలా కాలేజెస్ దారుణంగా అడ్డగోలుగా ఫీజు కలెక్ట్ చేసుకుంటా. ఫీలు ఒకసారి చూసుకోండి, ₹1,00,000 ఉంటాయి, కొంచెం బెటరే. ఇంకా స్కాలర్షిప్, చాలా కాలేజెస్ స్కాలర్షిప్ సపోర్ట్ చేస్తాయి. బేసిక్గా 35,000 స్కాలర్షిప్ వస్తుంది పర్ ఇయర్. కొన్ని కాలేజెస్ సపోర్ట్ చేయవు. సో అది చూసుకొని స్కాలర్షిప్ సపోర్ట్ చేసే కాలేజీకి వెళ్ళిపోతే కొంచెం హెల్ప్ ఉంటుంది. ఫైనల్గా నేనేం చెప్తా అంటే, అసలు కాలేజ్ ఎట్లున్నా నీ లోపల మ్యాటర్ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. కాలేజ్ మంచిగా ఉంటే నీకు కొంచెం పుష్ ఉంటుంది అంతే. కంప్లీట్ నీ టాలెంట్ ఇంకా నీ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ కొంచెం కాలేజ్ మంచిగా ఉంటే ఏంటంటే నీకు కొంచెం మంచి బ్రాండ్స్కి రీచ్ అవుతావు, కొంచెం పుష్ ఉంటుంది అంతే. ఇక నేను కొంచెం మన హైదరాబాద్లో, బెంగళూరులో ఉండే కొన్ని మంచి కాలేజెస్ని లిస్ట్ చేస్తున్నా, చూసుకోండి. ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.